మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే అదే. ప్రస్తుతం ఓ పక్కన కుండపోత వర్షాలతో రాలేదు వరద, బుడమేరు వరద, పైన ఎగువ ప్రాంతంలో కుండపోత వర్షాలతో బుడమేరు వరద వచ్చి బెజవాడ మీద పడింది. మన బెజవాడలో కుండపోత వర్షం పడినప్పుడు అంత ప్రాబ్లం ఏం రాలేదు, కానీ ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారం ఇప్పుడు ఆ కుండపోత ఆ బుడమేరు వరద వ్యవహారం కొద్దిగా సద్దుమణుగుతూ ఉంది. మొన్న 8 అడుగుల నుంచి 9 అడుగుల దాకా ఉన్నటువంటి వరద ఇవాళ కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 అడుగులు, కొన్ని ప్రాంతాల్లో 4 అడుగులు 4.5 అడుగులు ఆ రేంజ్కి ఉంది. అంటే నడవగలం, కర్ర ఏదన్నా పట్టుకుని నడవగలిగేటటువంటి స్టేజ్కి చివరి ప్రాంతాలు కూడా వచ్చినాయి. కొద్దిగా తగ్గుముఖం పడుతుంది అన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇళ్లకి చేరుకుపోయేటటువంటి పేరుకుపోయే బురద, గందరగోళం ఇవన్నీ క్లీన్ చేసుకోవడం, ఇళ్ల పరిస్థితి ఏంటి అన్నటువంటి చూసుకోవాల్సి వస్తుంది. ఈ టైంలో మరొక కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంటుంది. అది మళ్ళీ వర్షం, ఈ అల్పపీడనం కారణంగా భారీ ఎత్తున కురుస్తున్నటువంటి వర్షపు ఇంపాక్ట్ అన్నటువంటి ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య. దాంతో కాస్త చిరాకు ఉంది. ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళడం, ఇళ్ళు క్లీన్ చేసుకోవడం ఇవన్నిటికీ ఎదురయ్యేటటువంటి సమస్య. ఇక పరిష్కారం వైపుకి అడుగులు వేయాల్సి ఉంది.